మళ్ళీ ఇంకొకటి ఎంత యాంగిల్లో కావాలో అంత యాంగిల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 45 యాంగిల్ కావాలంటే 45 ఇస్తాను. అంటే మీరు వేసిన సెంటర్ లైన్ బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది. మళ్ళీ స్కెచ్ ఒక సర్కిల్ అనేది తీసుకుంటాను. సర్కిల్ తీసుకొని ఇక్కడే డ్రా చేసేలాగా ట్రై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. డివైడ్ అనే కమాండ్ తీసుకొని ఫస్ట్ వన్, సెకండ్, డివైడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, మిడిల్ మౌస్ బటన్. ఓకే, చూడండి ఇప్పుడు రొటేట్ అవుతా బ్లెండ్ అనేది క్రియేట్ అవుతుంది. అదేలాగా నాకు ఇంకొక సెక్షన్ కావాలా, సెక్షన్ లోపలికి వెళ్ళండి, ఇన్సెట్, ఎంత యాంగిల్లో కావాలో 45 డిగ్రీస్ స్కెచ్. మీకు ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ని ఇక్కడ డ్రా చేసుకోండి. అంటే మీకు ప్రివ్యూ అనేది జస్ట్ డాటా లైన్స్లో కనిపిస్తుంది. మ్యాక్సిమం అక్కడే డ్రా చేసి ట్రై చేయండి. ఇది కూడా 4 కార్నర్స్ ఉండాలి కాబట్టి 4. ఓకే, ఆటోమేటిక్గా బ్లెండ్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిందా? ఇప్పుడు మనకి అదైతే ట్విస్ట్ లా క్రియేట్ అయింది. అంటే దాని యొక్క స్టార్ట్ పాయింట్ అనేది మారి ఉంటుంది. స్టార్ట్ 1 లోకి వెళ్ళేసి స్కెచ్ లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి, దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది, దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. కాబట్టి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్ క్లిక్, స్టార్ట్ పాయింట్ అనేది ఇక్కడ పెట్టేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి. ఓకేనా? ఇలా మీరు 360 డిగ్రీస్ సమ్ యాంగిల్స్ క్రియేట్ చేసుకుంటా రొటేషనల్ బ్లెండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సార్, అంటే రొటేషనల్ బ్లెండ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ కంట్రోల్ చేసేసాను. నెక్స్ట్ ఏముంది, షేప్స్లోకి వెళ్ళామంటే బ్లెండ్ రొటేషనల్ బ్లెండ్ కంప్లీట్ అయింది. స్వెప్ట్ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది. దానికోసం ఏమంటే ఇప్పుడు తీసేసాను. ఒక ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్తాను. స్వెప్ట్ బ్లెండ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే క్రేన్ హుక్స్ ఐడియా ఉంటుంది మీకు. క్రేన్ హుక్స్ లాగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ వేస్తున్నాను, మిడిల్ మౌస్ బటన్, ఒక ఆర్క్ అనేది తీసుకుంటున్నాను. ఆర్క్ తీసుకొని ఫస్ట్ పాయింట్ ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకున్నాను. మిడిల్ మౌస్ బటన్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకుంటాను. డివైడ్ అనే కమాండ్ తీసుకుంటాను. డివైడ్ 1, 2, 3 మీకు ఎన్ని కావాలంటే అన్ని డివైడ్ చేసుకోండి. మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్గా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే స్వెప్ట్ బ్లెండ్ యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మళ్ళీ సెక్షన్స్లోకి వెళ్ళండి. సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి పాయింట్ ఇక్కడే ఉంది, స్కెచ్. ఇక్కడ నేనేం చేశానంటే జస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుంటాం. సెంటర్ రెక్టాంగిల్ తీసుకున్నాను. సెంటర్ రెక్టాంగిల్, మిడిల్ మౌస్ బటన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సెక్షన్ కావాలి కాబట్టి ఇన్సెట్. మనం పాయింట్ ఎక్కడైతే క్రియేట్ చేసుకున్నామో ఆ పాయింట్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఈ స్కెచ్ని ఎడిట్ చేసుకుంటాం. ఇదట్టే పాస్ చేశాను. ఈ స్కెచ్ జస్ట్ సెకండ్ ఉండండి. ఆ పాయింట్కి స్వెప్ట్ బ్లెండ్ అనేది డిలీట్ చేస్తాం. ఇక్కడికి వెళ్ళారంటే స్వెప్ట్ బ్లెండ్ ఉంటుంది. దీన్ని క్లోజ్ చేసుకుంటున్నాను. ఎస్, ఇక్కడ డివైడ్ చేసుకున్నాం కదా, ఆ డివైడ్ చేసిన దాన్ని మళ్ళీ ఎడిట్ లోపలికి వెళ్తున్నాను. డివైడ్ చేసుకున్నాం కదా, ఆ డివైడ్ చేసిన దానికి ఒక పాయింట్ అనేది పెట్టేయండి. అది కూడా 3D పాయింటే పెట్టాలా. 3D పాయింట్ యాక్టివేట్ చేసుకున్నాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒకటి. అంటే మనం ఎక్కడైతే డివైడ్ చేసామో అక్కడంతా ఒక్కొక్క పాయింట్ పెట్టేయండి. స్టార్ట్ టు ఎండ్ అవసరం లేదు. ఓకే, సేమ్ అదేలాగా మళ్ళీ స్వెప్ట్ బ్లెండ్కి వెళ్ళండి. స్వెప్ట్ బ్లెండ్ ఆటోమేటిక్గా స్కెచ్ అనేది రైట్ అవుతుంది. సెక్షన్స్లో స్కెచ్, సెంటర్ రెక్టాంగిల్ కావాలి కాబట్టి సెంటర్ రెక్టాంగిల్. ఈ ప్లేస్లో ఒక సెంటర్ రెక్టాంగిల్ డ్రా చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్. ఓకే, నాకు ఇంకొక సెక్షన్ కావాలి కాబట్టి ఇన్సెట్. అది ఎక్కడ కావాలా, ఈ పాయింట్ దగ్గర కావాలా, ఆ పాయింట్ని క్లిక్ చేసి స్కెచ్. అక్కడ నాకేం షేప్ కావాలా, సర్కిల్ ఒకటి కావాలా, ఆ పాయింట్ దగ్గర సర్కిల్, మిడిల్ మౌస్ బటన్. దాన్ని కూడా 4 సెగ్మెంట్స్గా డివైడ్ చేసేయండి. డివైడ్ 1, 2, 3, 4, మిడిల్ మౌస్ బటన్. ఓకే, చూడండి అక్కడ ఆ సెక్షన్ వరకు క్రియేట్ అయిపోయింది. మళ్ళీ ఇన్సెట్, ఏ పాయింట్ ఈ పాయింట్ వరకు కావాలా, ఈ పాయింట్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని స్కెచ్. ఇక్కడ ఒక ఎలిప్స్ అనేది డ్రా చేసుకుంటాం. సెంటర్ ఎలిప్స్ తీసుకుంటాను. సెంటర్ ఎలిప్స్, యాక్సిస్ యొక్క హైట్ క్లిక్ చేసుకుంటాం. మిడిల్ మౌస్ బటన్, డివైడ్ సెగ్మెంట్స్. దీన్ని కూడా 4గా డివైడ్ చేసుకోండి. 1, 2, 3, 4, మిడిల్ మౌస్ బటన్. ఓకే, చూసారా? ఇలాగా మీకు ఎన్ని షేప్స్ కావాలంటే అన్ని షేప్స్, మీరు ఎన్ని పాయింట్స్ పెడతారు అన్ని పాయింట్స్ దగ్గర ఇన్సెట్ క్లిక్ చేయడం, ఆ పాయింట్ పైన క్లిక్ చేయడం, స్కెచ్ లోపలికి వెళ్ళడం, మీకు ఏదైతే షేప్ కావాలో ఆ షేప్ డ్రా చేయడం. రెక్టాంగిల్. ఓకే, క్రియేట్ అవుతుందా? మళ్ళీ ఇన్సెట్, లాస్ట్ ఈ కార్నర్లో పెట్టేస్తున్నాను. కార్నర్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇక్కడ కావాలంటే మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా, మీకు ఎలా ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో క్రియేట్ చేసుకోండి. కన్ఫర్మ్ డివైడ్ చేయాలి కాబట్టి డివైడ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 4 సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకొని. ఓకే, ఇప్పుడు చూడండి అది వచ్చి ఆటోమేటిక్గా స్వీప్ లా క్రియేట్ అయిపోతుంది.
అంటే బ్లెండ్ని స్విఫ్ట్ని రెండింటిని కలిపితే స్విఫ్ట్ బ్లెండ్ అనేది వస్తుంది. ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా స్విఫ్ట్ బ్లెండ్. అంటే మీరు దీన్ని నీట్గా క్రేన్ హుక్ లాగా తయారు చేసుకున్నారంటే నీట్గా వస్తుంది. నేను ఊరికి ఎగ్జాంపుల్ కాబట్టి రఫ్గా వేసుకున్నాను. ఓకేనా, స్విఫ్ట్ బ్లెండ్ అర్థం ఏంటది, మ్యాక్సిమం షేప్స్లో అన్ని కవర్ అయిపోయింది. మళ్ళీ దాన్ని రైట్ క్లిక్ చేసి డిలీట్. ఓకే, స్కెచ్ కూడా డిలీట్ చేసుకునేసాం. నెక్స్ట్ ఇంజనీరింగ్లో చూసినారంటే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. హోల్, రౌండ్, చాంఫర్, డ్రాఫ్ట్, షెల్, రిప్. ఇంజనీరింగ్లో టొరాయిడల్ బెండ్, స్పైనల్ ప్లేన్, కాస్మెటిక్ స్కెచ్, కాస్మెటిక్ థ్రెడ్, కాస్మెటిక్ గ్రూప్, డిజైన్ ఏరియా, ఈ క్యాడ్, లాటిసైజ్. ఓకేనా, ఇవన్నీ ఈ క్యాడ్ ఒకటే మనకు సంబంధం లేదు. ఈ క్యాడ్ అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళది, మిగతాన్ని మ్యాక్సిమం కవర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఏమంటే మెకానికల్ వాళ్ళు యూస్ చేయొచ్చు, సివిల్ వాళ్ళు యూస్ చేయొచ్చు. ఈ టూల్ని మ్యాక్సిమం అన్ని కవర్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ఇంజనీరింగ్. ఓకే, న్యూ పార్ట్ డిజైన్, యూస్ డిఫాల్ట్ టెంప్లెట్ చేశాను. ఏమైతే నేమ్ కావాలో నేమ్ రీనేమ్ చేసుకోండి. ఓకే, ఎంఎంఎన్ఎస్ పార్ట్ సాలిడ్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, జస్ట్ ఏ సెకండ్. ఓపెన్ అయింది. ఆల్రెడీ మనం షేప్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇంజనీరింగ్లో ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ప్యాటర్న్ వర్క్ కంప్లీట్ అయింది. ఇంజనీరింగ్లో అడ్వాన్స్డ్ టూల్స్ అనేది ఇంకా చూడలేదు. అడ్వాన్స్డ్ టూల్లో ఫస్ట్ వన్ వచ్చి టొరాయిడల్ బెండ్. జస్ట్ ఒక టైల్స్ లా క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటాను. స్కెచ్, జస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుంటాను. రెక్టాంగిల్ కమాండ్, సెంటర్ రెక్టాంగిల్ తీసుకుంటాను. సెంటర్ రెక్టాంగిల్, మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఎక్స్ట్రూడ్, రొటేట్ చేసుకుంటాను. ఎక్స్ట్రూడ్ ఎంత అయితే కావాలో ఎక్స్ట్రూడ్ లెంత్ అనేది ఇచ్చేసాం. 600 ఇస్తున్నాను. 600 ఇచ్చి ఎంటర్. ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఒక 1000 ఇచ్చేసాం. 1000 ఇచ్చేసి ఓకే, ఎక్స్ట్రూడ్ అయితే 1000 ఎంతో ఎక్స్ట్రూడ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలంటే టొరాయిడల్ బెండ్ కావాలి కాబట్టి టొరాయిడల్ బెండ్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. యాక్టివేట్ చేసుకొని రెఫరెన్స్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళండి. సాలిడ్ జామెట్రీ యాక్టివేట్ చేసుకొని ఇక్కడ ప్రొఫైల్ సెలెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. డిఫైన్ సెలెక్ట్ చేసుకోండి. డిఫైన్ ఫ్రంట్ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇప్పుడు చూసినారంటే నాకు ఇలా అవసరం లేదు, వర్టికల్గా వచ్చింది. నాకు హారిజంటల్గా కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ స్కెచ్ సెటప్, ఇది మీకు చెప్పలేదు, స్కెచ్ సెటప్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసుకొని నాకు రైట్ సైడ్ రొటేట్ అవ్వాలి కాబట్టి రైట్ సైడ్ రొటేట్ చేసుకుంటున్నాను. ఇలాగ స్కెచ్ సెటప్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కంపల్సరీ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది పెట్టాలా కాబట్టి నేను కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకొని ఇక్కడ పెడుతున్నాను. ఓకే, మిడిల్ మౌస్ బటన్. నాకు ఎలాగైతే బెండ్ అవ్వాలో ఆ షేప్లో ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకుంటాను. ఆర్క్లో ఒక 3 పాయింట్ ఆర్క్ తీసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఇది ఆర్క్ ఎంతైతే బెండ్ రేడియస్ ఉందో అదే బెండ్ రేడియస్తో ఈ సాలిడ్ ఎక్స్ట్రూడ్ కూడా బెండ్ అవుతుంది. ఓకే, చూసినారంటే బెండ్ అయింటుంది. ఓకేనా, ఇలాగా మీరు బెండ్ చేసుకోవాలంటే ఇలా బెండ్ చేసుకోవచ్చు. బెండ్ చేసుకొని అంతకుముందు దీని మీద ఇంకా మనకి కట్ షేప్స్ అంతా రావాలి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రిప్స్ లాగా ఉంటుంది. టైల్స్లో చూసినారంటే అది రప్పించాలంటే ఇది క్లోజ్ చేసుకునేస్తున్నాను. పైన ఉండే ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్, జస్ట్ మనకి ఏదైతే షేప్ కావాలో నేను స్లాంటెడ్ రెక్టాంగిల్ తీసుకుంటాను. స్లాంటెడ్ రెక్టాంగిల్ ఇలా చేసుకుంటున్నాను. అండ్ దెన్ దీన్ని ఓకే, ఎక్స్ట్రూడ్ కావాలంటే ఎక్స్ట్రూడ్ చేసుకోండి. కట్ చేయాలనుకుంటే కట్ చేసేయండి. దట్స్ యువర్ విష్. నేను కట్ చేసుకుంటున్నాను కొంచెం. ఓకే, నాకు చాలు. ఓకే, ఇప్పుడు ఆ ఎక్స్ట్రూడ్ని సెలెక్ట్ చేసుకొని ప్యాటర్న్, డైరెక్షన్ ప్యాటర్న్ తీసుకుంటాను. డైరెక్షన్ ప్యాటర్న్, ఫస్ట్ ఎడ్జ్, సెకండ్ డైరెక్షన్ తీసుకొని ఇంకొక ఎడ్జ్. సెకండ్ డైరెక్షన్లో నాకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది మార్చుకుంటున్నాను. ఒక 30 ఇచ్చి ఎంటర్. 30 అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒక 15. ఓకేనా, ఇలా క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ప్యాటర్న్ అయితే మనకి క్రియేట్ అయింది, కనిపిస్తుందా? ఇప్పుడు కావాలంటే మీరు ఇంజనీరింగ్కి వెళ్ళండి. టొరాయిడల్ బెండ్, ఫ్రంట్ ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. రెఫరెన్స్లోకి వెళ్ళేసి సాలిడ్ జామెట్రీ యాక్టివేట్ చేసుకోండి. డిఫైన్ ఫ్రంట్ ఫేస్, స్కెచ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. రొటేట్ అయి నిలబడింది. ఇప్పుడు ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనేది పెట్టేస్తాం. కోఆర్డినేట్ సిస్టమ్ నాకు ఇక్కడ కావాలా. మిడిల్ మౌస్ బటన్, ఆర్క్ అనే కమాండ్ తీసుకుంటాను. కొంచెం పైకి ప్యాన్ చేసుకుంటాను. షిఫ్ట్ పట్టుకొని ప్యాన్ చేసుకోండి. ఆర్క్ రేడియస్ ఎంత అయితే చేసామో అంత బెండ్ అవుతుంది. మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఇప్పుడు చూసినారంటే మనకి బెండ్ అయింది, అది మీకు విజిబుల్ అవుతుంది. ఇక్కడ చూసినారంటే బెండ్ రేడియస్ అనే ఆప్షన్ ఉంది. బెండ్ రేడియస్ మనం ఎంత ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని రేడియస్ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఒక 5000 ఇస్తున్నాను. చూడండి, ఇక్కడికి వచ్చింది బెండ్ రేడియస్. దీని యొక్క లెంత్ని బేస్ చేసుకొని అది టోటల్ బెండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, లేదు బెండ్ రేడియస్ అవసరం లేదంటే మీ దగ్గర ఏదైనా ఒక యాక్సిస్ ఉందంటే యాక్సిస్ని బేస్ చేసుకొని రివాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే 360 degrees బెండ్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. మళ్ళీ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ముందు సెలెక్ట్ చేసినారే ఫ్రంట్ ఫేస్, ఆ ఫేస్ని రొటేట్ చేసుకొని వెనకాల ఉండే ఫేస్ని సెలెక్ట్ చేసినారంటే ఆటోమేటిక్గా 360 degrees రొటేట్ అయిపోతుంది. ఇప్పుడు చూసినారంటే జస్ట్ టైర్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇచ్చాను. జస్ట్ మనకి టైర్ లాగా క్రియేట్ అయింది. ఇప్పుడు కావాలంటే మీరు ఈ ఫేస్ని షెల్ చేసేయండి. షెల్ కమాండ్ తీసుకుంటాను. ఏ ఫేస్ అయితే రిమూవ్ అవ్వాలో ఆ ఫేస్ని షెల్ చేయండి. జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా థిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, అండ్ దెన్ ఓకే ఇచ్చేయండి. జస్ట్ మనకు ఒక టైర్ షేప్లో క్రియేట్ అయిపోతుంది.
ఇదే మీరు క్యాటియాలో అంతా చేయాలనుకుంటే దాన్ని ప్రాజెక్ట్ చేయడం అలాంటి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇక్కడైతే మీరు ఈజీగా టైర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా బాగా విజిబిలిటీ కావాలంటే షెడ్ ఎడిట్ జస్ట్ క్లిక్ చేయండి. ఇంకా బాగా మీకు ఇప్పుడు ఈ ప్లేన్స్ అన్ని మీకు డిస్టర్బెన్స్గా ఉంది, అవన్నీ హైడ్ చేసుకోవాలంటే ఇక్కడ XY అనే ఆప్షన్ లాగా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. యాక్సిస్ సిస్టమ్ అన్నీ ఆఫ్ చేసుకోవాలంటే క్లిక్ చేసి అన్నీ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూసినారంటే మనకి టైర్ షేప్లో క్రియేట్ అయింది. ఇలా మీకు ఏదైతే కావాలో ఆ షేప్లో మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇది టొరాయిడల్ బెండ్. నెక్స్ట్ మనం చూసినామంటే ఇవన్నీ కంట్రోల్ Z ఇస్తున్నాను. బ్యాక్ వచ్చేసాం. జూమ్ ఫిట్. ఈ స్కెచ్ కూడా అవసరం లేదు కాబట్టి స్కెచ్ కూడా తీసేస్తున్నాను. మళ్ళీ నా ప్లేన్స్ అన్ని కనిపించడం లేదు, ప్లేన్స్ అన్ని విజిబుల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏముంది మనకి స్పైనల్ బ్లెండ్. స్పైనల్ బ్లెండ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక స్కెచ్ని బేస్ చేసుకొని మన ఎక్స్ట్రూడ్ని బెండ్ చేసుకోవడం. అక్కడేమంటే 360 degrees బెండ్ అయిపోయింది, ఇక్కడేమంటే మన ప్రొఫైల్ని బేస్ చేసుకొని బెండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుంటాం. దీని యొక్క టోటల్ లెంత్ అనేది మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది. నేనేం చేశానంటే ఇక్కడ ఫిల్లెట్ కూడా చేసుకుంటున్నాను. ఫిల్లెట్ ఈ లైన్కి ఫిల్లెట్, ఈ లైన్కి ఫిల్లెట్, మిడిల్ మౌస్ బటన్. ఇప్పుడు నాకు టోటల్ లెంత్ కావాలి కాబట్టి డైమెన్షన్స్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత అయితే డిస్టెన్స్ ఉంది 2 పాయింట్ క్లిక్ చేసి మౌస్ని కింద పెట్టి మిడిల్ బటన్ క్లిక్ చేయండి. 786 mm ఉంది, నేను 800 పెడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు ఓకే ఇవ్వండి. ఇప్పుడు దానికి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటాం. స్కెచ్ సెంటర్ రెక్టాంగిల్ తీసుకుంటాను. సెంటర్ రెక్టాంగిల్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే స్టార్ట్ పాయింట్ దీనికి ఈక్వల్గా ఉండాలా. ఎక్స్ట్రూడ్ మిర్రర్ ఎక్స్టెండ్ కావాలంటే మిర్రర్ ఎక్స్టెండ్ యాక్టివేట్ చేసుకోండి. మిర్రర్ ఎక్స్టెండ్ అవసరం లేదు. ఆప్షన్స్లోకి వెళ్ళేసి బైండ్ అనేది సెట్ చేసుకుంటాను. బ్లెండ్, ఇందులో కూడా బ్లెండ్, ఈ లెంత్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇంజనీరింగ్లో స్పైనల్ బ్లెండ్లోకి వెళ్ళేసి రెఫరెన్స్, ఫస్ట్ బెండ్ జామెట్రీ ఇదే కదా, అండ్ దెన్ ఏదైతే స్ప్లైన్ ఉందో ఆ స్ప్లైన్ని క్లిక్ చేయండి. అండ్ దెన్ ఏఆర్ మార్క్ని క్లిక్ చేయండి, బెండ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఏఆర్ మార్క్ని కంపల్సరీ క్లిక్ చేయాలా. ఓకేనా? మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఈ రెక్టాంగిల్ని ఇక్కడ డ్రా చేసుకొని మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. టోటల్ లెంత్ కింద ఉండే లెంత్ కన్నా ఈ లెంత్ అనేది మనం కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బెండ్ అనేది ఈజీగా జరుగుతుంది. ఓకేనా? లెంత్ కొంచెం చూసుకోండి. లెంత్ కానీ మీరు కరెక్ట్గా పెట్టకపోతే ఈ బెండ్ అనేది మీకు క్రియేట్ అవ్వదు. ఓకేనా? స్పైనల్ బ్లెండ్ అయితే అర్థమైంటుంది. ఓకే ఇస్తున్నాను, ఆటోమేటిక్గా స్పైనల్ బ్లెండ్ అనేది క్రియేట్ అయిపోయింది. మళ్ళీ కంట్రోల్ Z ఇస్తున్నాను, బ్యాక్ వస్తున్నాను. ఇంజనీరింగ్లో నెక్స్ట్ టైం ఉంది కాస్మెటిక్ స్కెచ్ అనే ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్తున్నాను. జస్ట్ ఒక రెక్టాంగిల్ ఏదైనా ఒక షేప్ అనేది డ్రా చేసుకుంటాం. మిడిల్ మౌస్ బటన్, ఓకే. ఎక్స్ట్రూడ్, ఓకే. నెక్స్ట్ ఏముందంటే కాస్మెటిక్ స్కెచ్, కాస్మెటిక్ థ్రెడ్, కాస్మెటిక్ గ్రూప్. ఈ 3 ఎలా యూస్ అవుతుంది అంటే ఓన్లీ అది లాస్ట్ వరకు స్కెచ్గానే ఉండిపోతుంది. అంటే ఇప్పుడు మీరు కాస్మెటిక్ స్కెచ్ యూస్ చేసి ఏదైనా డిజైన్ చేసినారంటే దాన్ని ఎక్స్ట్రూడ్ కానీ ఫీచర్స్ ఏది అప్లై చేయలేం, జస్ట్ అది స్కెచ్ లాగానే ఉండిపోతుంది. కాస్మెటిక్ కంటెంట్స్ ఉండేదాన్ని సేమ్ అంతే. కాస్మెటిక్ స్కెచ్ యాక్టివేట్ చేశాను. ఏ ఫేస్లో కావాలా, నాకు ఈ ఫేస్లో కావాలా స్కెచ్. మీరు టెక్స్ట్ రాసినా ఏం చేసినా జస్ట్ అది స్కెచ్గానే ఉండిపోతుంది. మీరు దాన్ని ఎక్స్ట్రూడ్ చేసే ట్రై చేసినా కానీ ఎక్స్ట్రూడ్ అనేది ఏం ఫీచర్స్ కానీ దానికి అప్లై అవ్వదు. చూడండి కాస్మెటిక్ స్కెచ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ స్కెచ్ని కావాలంటే క్లిక్ చేసుకోండి. ఈ స్కెచ్ని క్లిక్ చేసుకున్నాను. చూడండి ఎక్స్ట్రూడ్ అనే ఆప్షనే లేదు, ఎక్స్ట్రూడ్ క్లిక్ చేసినా కానీ రాదు మనకి. ఓకేనా? లాస్ట్ వరకు స్కెచ్గానే ఉండిపోతే దాన్ని కాస్మెటిక్ స్కెచ్ అంటారు. నెక్స్ట్ ఏముంది కాస్మెటిక్ గ్రూప్. ఏదైనా ఒక హోల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. హోల్ ఈ ఫేస్లో కావాలా, గ్రిప్స్ తీసుకెళ్ళి ఒక్కొక్క ఇవన్నీ చూడకపోతే ఫస్ట్ ఈ క్లాసెస్ అన్ని చూసేసి మళ్ళీ ఇక్కడికి రండి. ఓకే. ఇప్పుడు దీనికి కాస్మెటిక్ థ్రెడ్ అనేది అప్లై చేయాలా. కాస్మెటిక్ థ్రెడ్ ఆ సర్ఫేస్ని క్లిక్ చేయండి. డెప్త్ క్లిక్ చేసుకొని జస్ట్ అప్ టు ఎంతవరకు డెప్త్ అయితే మీకు కావాలో ఆ ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి. అంత డెప్త్ వరకు క్రియేట్ అయిపోతుంది. అండ్ దెన్ స్టార్ట్ థ్రెడ్ ఈ ఫేస్ నుంచి స్టార్ట్ అవ్వాలా, ఎండ్ అక్కడ వరకు ఉండాలనేసి డైరెక్షన్ అయితే చేశాను. హైట్ అనేది ఇప్పుడు కావాలంటే మీరు మాడిఫై చేసుకోవచ్చు. అక్కడ డబుల్ లైన్ లా కనిపిస్తుంది చూసారా, అది థ్రెడ్ అనేది సార్. ఓకేనా? మళ్ళీ స్టిక్ చేసినారంటే మీకు కాస్మెటిక్ థ్రెడ్ అనేది విజిబుల్ అవుతుంది. మీరు కంపెనీస్కి అంతా వెళ్ళినారంటే ఓన్లీ ఇలాంటి థ్రెడ్స్ మాత్రమే యూస్ చేస్తారు. హెలికల్ స్విప్, వాల్యూమ్ హెలికల్ స్విప్స్ అన్ని యూస్ చేసి థ్రెడ్స్ అయితే ఇండికేట్ చేయరు. ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ రైట్ క్లిక్ డిలీట్ చేసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ చూసినారంటే నెక్స్ట్ ఏముంది కాస్మెటిక్ గ్రూ అనే ఆప్షన్ ఉంది. కాస్మెటిక్ గ్రూ యాక్టివేట్ చేసుకుంటాను. ఏ ఫేస్లో అయితే కావాలో ఆ ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే.